కొంచెం తొందరగా పోని బావా. నా కూతురు గురించి తెలుసుకోవాలని నాకు తొందరగా ఉంది. అవని, మనం మీరాని కలిసిన ప్రతిసారి ఏదో ఒక హర్డిల్ వచ్చి తను ఏం చెప్పాలనుకుంటుందో అది మిస్ అవుతూ వచ్చాం. మన ప్రశ్నలన్నింటికీ తన దగ్గరే సమాధానాలు దొరుకుతాయి బావా. మన నుంచి మన బిడ్డని వేరు చేసిన వారు ఎవరైనా సరే నేను వదలను బావా. నేనెంత నరకం అనుభవించానో అంతకి 10 అనుభవించేలా చేస్తాను. నేనెంత క్షోభకి గురయ్యానో అంతకు 100 క్షోభను చూపిస్తాను. తల్లి బిడ్డల్ని వేరు చేయాలనుకోవడం మహాపాపం. ఆ పాపానికి తగ్గ శిక్షను నేను వాళ్ళకి విధిస్తాను. ఈ నేరం వెనుక ఎవరున్నా సరే, ఎంత పెద్దవారున్నా సరే వదిలిపెట్టే సమస్య లేదు. ఆ నర్సు మీరా వివరాలు మనం తెలుసుకోలేకపోయాం. అవని వాళ్ళు మాత్రం బాగానే తెలుసుకున్నారు. అవని ఆడ విక్రమార్కుడు లాంటిది. ఇంకా ఆలోచించే ఉపయోగం లేదు బంగారం. మన దుకాణం సర్దుకోవాల్సిందే. ఆ నర్సు అవని వాళ్ళతో మొత్తం చెప్పేసి ఉంటుంది. ఆ మీరా వివరాల గురించి నేను ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. వాళ్ళు బాగానే సంపాదించారు. నువ్వన్నట్టు కాసేపట్లో మన భవిష్యత్తు గందరగోళంలో పడబోతోంది. నీది దొంగ జతకం తెలిసినా, నాకు మరో సెటప్ ఉందని తెలిసినా అమ్మ క్షమించింది గాని మనవరాల్ని చంపేశామన్న విషయం తెలిసిందంటే మాత్రం అస్సలు క్షమించదు. ముఖ్యంగా నిన్నైతే ముక్కలు ముక్కలుగా నరుగుతుందని నా అనుమానం. ఆ నర్స్ని నమ్మి మోసపోయాను. నా దగ్గర నుంచి డబ్బు లాక్కొని అవనికి సపోర్ట్ చేయాలని చూస్తుంది. కొందరు అంతే బంగారం. ఒక పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరో పార్టీకి ఓటేస్తారు. ఈ జనాలను అస్సలు నమ్మలేం. అంత నా కర్మ. రాముడికి హనుమంతుడు ఎలాగో అవనికి మా పెద్ద బావ అలాగా మొత్తం వినేసినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు బావా? విన్నాను, అంతా విన్నాను. ఒక పార్టీ నుంచి డబ్బులు తీసుకుని మరో పార్టీకి ఓటు వేస్తారు, జనాల్ని నమ్మలేం బంగారం అని నువ్వు నిహారికతో అన్నమాట విన్నాను. అమ్మయ్య, వీడు లాస్ట్ డేలకు విన్నాడు కాబట్టి సరిపోయింది, బతికిపోయాం. అందరూ లోపలుంటే మీరిక్కడ మీటింగ్ పెట్టారేంటి? మీటింగ్ ఏం లేదు బావా, ఊరికే గాలి కోసం అలా బయటకు వచ్చాం. మధ్యలో నర్స్ అనే మాట కూడా వినిపించింది. ఏంటి మ్యాటరో? అదా, నర్స్ దగ్గరికి అవని వాళ్ళు వెళ్లారు కదా, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అమ్మో, అవునా? అబ్బచా, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. జోకులేకు బావా. ఎవడ్రా జోకులేసింది? మీరా నేనా? మీరు అవని మంచి గురించి మాట్లాడటమా? ఆహా, అటు పొద్దు ఇటైనా పొడుస్తుందేమో గాని మీ బుద్ధులు మాత్రం మారవు. పదండి వెళ్దాం. బావా, తొందరగా పోని బావా. మీరాని చూసి నిజాలు తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇంకో 1 అవర్లో చేరుకుంటానులే, కొంచెం ఓపిక పట్టు. మన మనవరాలి విషయంలో పెద్ద విషాదం జరిగిపోయిందని 5 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో
ఎండిపోయిన చెట్టుకు నీరు పోసి బ్రతికించినట్టుగా వదులుకున్న మన ఆశల మీద సిద్ధేశ్వర స్వామీజీ తులసి తీర్థం పోసినట్టుగా మన మనవరాలు బ్రతుకుందని చెప్పారు. ఇప్పుడు ఆ మనవరాలి కోసం కొడుకు కోడలు వెళ్లారు. మనవరాలతో తిరిగొస్తే మాత్రం మన ఊర్లో పెద్ద పండగే జరిపిస్తాను. అవని కూతురు మన ముందుకొచ్చింది అనంటే మన వంశం మరో 10 కాలాల పాటు 10 ఊళ్లతో నీరాజనాలు అందుకుంటుందండి. గ్రానీ, ఏంటమ్మా, నేనంటే మీకిష్టమే కదా? ఎందుకలా అడుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నానమ్మా. నువ్వు నా కొడుకు కూతురివి. నువ్వంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? నువ్వు సడన్ గా వచ్చి ఇలా అడిగావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. కాసేపట్లో అవని పిన్నికి కూతురు దొరికేస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఒకవేళ దొరికిందే అనుకో, అప్పుడు నేను నెంబర్ 1 పొజిషన్లో ఉంటానా, లేకపోతే నెంబర్ 2 పొజిషన్లో ఉంటానా? ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తున్నాయి నీకు? అవని పిన్ని కూతురుది మీ జాతకం, అందులోనూ అమ్మవారి అంశ అంటున్నారు. మీరు ఆ పాపకి ఎక్కువ విలువిస్తారు కదా, అందుకని అడుగుతున్నాను. మీరు ఆ పాపని ముద్దుగా చూడడం మొదలు పెడతారు, నన్ను పట్టించుకోవడం మానేస్తారు కదా. అలా ఏం లేదమ్మా. మా దృష్టిలో మీరిద్దరూ సమానమే. మీరిద్దరూ మాకు 2 కళ్ళలాంటి వాళ్ళవుతారు. అటువంటి తారతమ్యాలు మేము చూపించాం. కాకపోతే ఆ పాపది గ్రానీ జాతకం కాబట్టి ముక్కు పుడక తనకు చెందుతుంది. ఆస్తిలో మాత్రం మీకు సమాన హక్కు ఉంటుంది. సరేనా? నీకు ఏమీ చెందకుండా అయిపోతాయని అనుకోకు. సమాన న్యాయం చేస్తాం. మీరెంత గొప్పగా ఆలోచిస్తారు. మీరు గ్రేట్ నానమ్మా. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు. చల్లగా ఉండు తల్లి. లే. ఆ మాట మీదే ఉండండి గ్రానీ. ఈ మధ్య శౌర్యలో మార్పొస్తోంది కదండి? అవును వేద. ఏంటిలా రికం అలా చూస్తున్నావు? నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చిలక పలుకులు పలకడం అంతా చూశాను. చూసేసావా? ఒక అనుమానం అడగనా? అడుక్కో. లోకంలో నీ అంత మంచి పిల్ల లేదన్నట్టు నటించి అంత వినమ్రంగా దండం పెట్టొచ్చావు కదా, దాని వెనకున్న రహస్యమేంటి బుల్లి నిహారిక గారు? ఏం లేదు ఇల్లరికం. అవని కూతురు వచ్చాక నాకన్నీ కట్టయిపోతాయా, లేదంటే నాకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా అని మెల్లగా లాగాను. నా వాటా నాకుంటుందని క్లారిటీ వచ్చింది. లేదంటే నేను అన్యాయం అయిపోతాను కదా. నేను సేఫ్ జోన్లో ఉన్నాను ఇల్లరికం. ఆ? వామ్మో వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. నీ వయసులో నిహారిక్ కూడా ఈ విధంగా ఆలోచించుండదు. డబ్బు కోసం కన్న తల్లినే కాదనుకున్న దానివి. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దట్స్ బెటర్. అరే వసూలు 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 పైసా వసూలు. ఇది ఏదో ఒక రోజున పెద్దావిడ నెత్తి మీద పెద్ద బండరా వేసినా వేస్తుంది. ఆ, అమ్మో. ఏం కోరుకుంటున్నావు? మనసులో కోరికల్ని బయటికి చెప్పకూడదు.
నాతో చెప్పొచ్చులే, పర్లేదు చెప్పు. అవని మేడం వాళ్ళు తమ కూతురు గురించి తెలుసుకోవడానికి వెళ్ళారు కదా. వాళ్ళు తిరిగి సంతోషంగా రావాలని, పాప గురించి వాళ్లకు తెలియాలని కోరుకున్నాను. బంగారు తల్లివమ్మ నువ్వు. నువ్వు కోరుకుంటే తెలిసిపోతుందా? నమ్మకం అనేది చాలా ముఖ్యం. నువ్వింటి నుంచి బయటకు పోవాలని నేను కోరుకున్నాను, అయినా జరగడం లేదు కదా. మంచి విషయాలు కోరుకుంటే జరుగుతాయి. నేను కోరుకున్నది నా దృష్టిలో మంచి అని నువ్వు అనుకుంటే సరిపోదు, దైవం అనుకోవాలి. అందరి దగ్గర మార్కులు కొట్టేయాలని ఏం వేషాలు వేస్తున్నావే నువ్వు? ఎందుకు ఈ నాటకాలు? నేను గుర్తింపు కోసం తాపత్రయపడేదాన్ని కాదు శౌర్య. నా మనసుకి మంచి అనిపిస్తే చేసుకుంటూ పోతా. మా ఇంటి విషయాలు నీకెందుకు? ఇంటి పెత్తనాలు నీకెందుకు? ఇంట్లో పని మనిషి లాంటిదానివి కాబట్టి ఇంటి పనులు చేసుకో. అమ్మా చిన్న నిహారిక, అంత దూరం నుంచి విన్నావన్నమాట. ఆ, విని చూసి తరించాను. అందుకే నీ గొప్ప సంస్కారానికి నమస్కారం చేసుకుందామని వచ్చాను. ఏంటి సెటారా? నువ్వు మీ అమ్మ ఎలాగూ ఎవరి మంచి గురించి కోరుకోరు. కోరుకునేవారిని ఎందుకమ్మా సూటిపోటి మాటలతో బాధ పెడతారు? నాకేదనిపిస్తే అది చేస్తా, ఏమనాలనిపిస్తే అది అంటాను. నా ఇష్టం. నువ్వు మధ్యలో దూరకు. ఇట్స్ మై స్వీట్ వార్నింగ్. ఇంచుమించుగా ఇద్దరి వయసులు ఒకటే అయినా మనసులో మాత్రం చాలా తేడా ఉంది. తను నీలా ఆలోచించలేకపోతుంది. నువ్వు కోరుకున్నావు కాబట్టే అవని వాళ్లకు వాళ్ళ కూతురు గురించి తెలిసిపోతుంది అనిపిస్తుంది. అవని, మీరా వాళ్ళ అన్నయ్య గారు చెప్పిన ఊరిలోకి ఎంటర్ అయిపోయాం. మరో 2 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకుంటాం. అమ్మా మీరా, నువ్వు ప్రతిసారి అవని అవని అంటూ కలవరిస్తుంటావు కదా. హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయగా లక్కీగా ఆవిడే నాతో మాట్లాడింది. అవని, అది అడ్రస్ ఇదే. పద. వాళ్ళిప్పుడు మన ఇంటికి వస్తున్నారు. మీరా గారు, మీరా గారు, మీరా గారు. మీరేనా? లోపలున్నారు, రండి. పదవని. మీరా గారు, మీకేం కాదు, మీరు క్షేమంగా ఉంటారు. భగవంతుడు మీకు పూర్ణ ఆయుష్ ప్రసాదిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు నాకు శిక్ష వేశాడు. నా ఊపిరి ఎంతవరకు నాకే తెలీదు. జరిగిందంతా మీతో చెప్తాను, వినండి. ఆ రోజు హాస్పిటల్లో మీకు పుట్టిన బిడ్డ చనిపోలేదు. బిడ్డను నేనే బయటికి తీసుకొని వెళ్ళిపోయాను. మణికొండ ఏరియాలో ఒక అనాథ శరణాలయానికి దగ్గరలో వదిలేశాను. మీ పాపకు
నేను హాని తలపెట్టబోతే నాగదేవతొచ్చి కాపాడింది. డబ్బులకు ఆశపడి అలాంటి పని చేయాల్సి వచ్చింది. ఈ విషయం మీతో చెప్పాలని రకరకాలుగా ప్రయత్నం చేశాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక గండం అడ్డం వస్తూ ఉండేది. మీ పాపని ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు. ఎక్కడో ఒక చోట బతికే ఉండుంటుంది. ఆ పాప వల్లే నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇలా మంచానికి పరిమితమయ్యాను. ఓ మంచి పని చేసి చనిపోవాలని నా నుదుటన రాసుందేమో. అందుకే ఎంతకాలం బతుకున్నాను. జరిగిన దానికి మీరు నన్ను క్షమించారని నాకు తెలుసు. అప్పటి పరిస్థితులు నన్నలా ప్రేరేపించాయి. జరిగిందేదో జరిగిపోయింది, అది వదిలేయండి. ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? అసలు మీతో అంత పాపం చేయించిందెవరు? మీకు డబ్బు ఆశ చూపించిందెవరు? మీరు చెప్పినట్టే అవనికి సంతానం లేకుండా చేశాను. చెప్పండి మీరా గారు, మా బిడ్డను మా నుంచి దూరం చెయ్యాలన్నంత పగపట్టింది ఎవరు? ఆ మనిషి ఎవరో చెప్పండి. చెప్పండి. ఆ విషయం కూడా చెప్తానండి. నాతో అలాంటి పని చేయించింది ఎవరంటే అత్తయ్య, అమ్మా, మావయ్య, నాన్న, అందరూ త్వరగా బయటికి రండి. మనిద్దరిని చంపేసేలా చూస్తున్నారు. నర్సు విషయమంతా చెప్పేసినట్టుంది. అవును బంగారం, మనకి ఈ ఇంట్లో ఇదే ఆఖరి రోజు. మీ అమ్మాయి కనిపించాలని తులసమ్మకు మొక్కుకున్నాను మేడం. అవునవుని, మన అమ్మోరు తల్లి ఏది మొక్కితే అది జరిగి తీరుతుంది. అమ్మా అవని, నీ కూతురు గురించి ఏమైనా తెలిసిందా? మా మనవరాల్ని వెంట పెట్టుకుని వస్తారని ఎదురు చూస్తున్నామమ్మా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా వెళ్ళావు కదా అవని, ఏమైనా తెలిసిందా? మీరు ఎలాంటి న్యూస్ మోసుకొస్తారా అని ఇక్కడ అందరం ఎదురు చూస్తున్నాం. అలా విగ్రహాల్లాగా నిలబడిపోయారేంటి? మీ కూతురు గురించి ఏమైనా విషయాలు తెలిసాయా అని అడుగుతున్నాం.
చాలా విషయాలు తెలిసాయి. నేనేమీ కనిపెట్టలేనని అనుకున్నావు కదా నిహారిక. చాలా నిజాలని కనిపెట్టాను. మావన్నీ నాటకాలంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. ఎవరివి నాటకాలో తెలుసుకున్నావన్నయ్యా?